సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్ఎంఎస్ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఒక అదిరిపోయే నోటిఫికేషన్. ఇందులో ఏంటంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎటువంటి ఎగ్జామ్ ఫీ కట్టకుండా డైరెక్ట్గా మిమ్మల్ని వీళ్ళు హైర్ చేసుకుంటారు. ఇందులో మీరు మీ రెజ్యూమ్ని వాళ్ళు మెయిల్కి మీరు పంపిస్తే వాళ్ళు మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసుకొని దాన్ని బట్టి మీకు జాబ్ అనేది ఇస్తారు. మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే మెయిల్ ద్వారా కానీ వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు. ఇందులో మీకు 99% జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మెయిన్లీ పోటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల మీకు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. తక్కువ మందికి తెలియడం వల్ల మీకు ఆపర్చునిటీ ఎక్కువ ఉంది. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ రాకపోవడం వల్ల మీ రెజ్యూమ్ని చాలా జాగ్రత్తగా మీరు డిజైన్ చేసి వాళ్ళకి పంపిస్తే, అఫీషియల్ మెయిల్కి పంపిస్తే మీ రెజ్యూమే అనేది ఎఫెక్టివ్గా ఉంటే మీకు జాబ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో మెయిన్లీ కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉంటే చాలు. నేను ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. ఒకసారి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని మీరు ఈ రెజ్యూమ్ని డిజైన్ చేసుకోండి. నేను రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పి నేను వీడియోలో చెప్తాను, అందుకనే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ రెజ్యూమేని మీరు ఎలా సెండ్ చేయాలంటే మీరు ఈమెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ కంపోజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఎవరి మెయిల్ అప్లై చేయాలంటే నేను ఇందాక అక్కడ చూపించిన మెయిల్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని ఇక్కడ మెన్షన్ చేసి పక్కన మీ నేమ్ని మెన్షన్ చేయండి. ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ అనేది మీరేమి చేయాల్సిన లేదు. ఇక్కడ క్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంతోపాటు ఆప్షన్లో మీరు ఇక్కడ ఫైల్స్లోకి వెళ్తే అక్కడ మీకు మీ రెజ్యూమే ఉంటుంది. మీరు రెడీ చేసిన రెజ్యూమేని ఇందులో అప్లోడ్ చేశారంటే మీరు ఇంకా తర్వాత డైరెక్ట్గా మీరు ఈ సెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడమే. ఇప్పుడు మనం రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇది రెజ్యూమ్ అనమాట. మీరు ఇక్కడ ఈ పేరున్న జశ్వంత్ అనే పేరుని మీరు మార్చుకోండి. నేను మీకు రెజ్యూమ్ పంపిస్తాను. రెజ్యూమ్ లింక్ అనేది కింద ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు గూగుల్ డాక్స్లో ఈ రెజ్యూమ్ మొత్తాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు జాబ్కి తగ్గట్టుగా మీరు ఈ రెజ్యూమ్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ బీటెక్ అని పెట్టాను. మీది డిగ్రీ అయితే డిగ్రీ అలా అని పెట్టి మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ని మెన్షన్ చేయండి. ఇంకా బోర్డా యూనివర్సిటీ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. మీకు వచ్చిన పర్సంటేజ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ అని ఉంటుంది, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోమాకండి, ఎస్ఎస్సి అలాగా. సో మనకి రెజ్యూమ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే మీకు ఏమేమి వచ్చో ఇప్పుడు దాకా అలాంటివన్నిటిని మీరు ఇక్కడ రాసుకోండి. తక్కువ వచ్చినా పర్లేదు కానీ ఎఫెక్టివ్గా రాసుకోండి. మంచి ఫౌండేషనల్ అలాంటివి రాసుకోండి. సో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు ఈజీగా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవర్గా రాయడం వల్ల ఏముండదు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇవన్నీ తీసుకున్నాను. మీరు కొన్ని రాసినా కొంచెం ప్రొడక్టివ్గా ఉండే స్కిల్స్ని రాయండి. ఇంకా పర్సనల్ స్కిల్స్ వచ్చేసరికి మీ పర్సనల్ స్కిల్ వచ్చేసరికి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంకా లేకపోతే ఎడ్యుకేషనల్ కంటెంట్ చెప్పడం కానీ అట్లా. అంటే మీరు ఎటువంటి ఇంకా అలా అని కాకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కానీ, అంటే టఫ్ సిచ్యువేషన్లో మీరు ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అలాంటి స్కిల్స్ని కూడా మీరు రాసుకోవచ్చు. మళ్ళీ టీమ్ కొలాబరేషన్, మీరు టీంతో ఎలా ఉంటారు అలాంటివి మీరు రాస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు మొన్నటిదాకా ఏం వర్క్ చేశారు, సో మీరు ఎటువంటి వర్క్స్ చేసినా, ఏ విధంగా చేసినా, ఏదన్నా మంచి ఇన్స్టిట్యూట్లో అలాంటి వాటిల్లో చేసినా మీరు అట్లా చేయొచ్చు. లేకపోతే మీరు కంటెంట్ క్రియేషన్ అయితే క్రియేషన్ ఒకవేళ చేసి ఉంటే వాటి గురించి కూడా రాయొచ్చు. సో దానివల్ల మీ రెజ్యూమ్ అనేది వెయిటేజ్ పెరుగుతుంది. దానివల్ల మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ లాస్ట్లో పర్సనల్ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, ఇంకా మీకు వచ్చిన లాంగ్వేజెస్ని ఇక్కడ మెన్షన్ చేయండి. మీ హాబీస్ ఇంకా మెన్షన్ చేయండి. మళ్ళీ ఇది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో బ్రాకెట్లో మీ నేమ్ అనేది రాయండి. నేను ఈ రెజ్యూమ్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ రెజ్యూమ్ అనేది. సో దీన్ని ఎడిట్ చేసుకొని నేను మీకు శాంపుల్ది పంపిస్తాను. ఇదనే కాదు, నేను మీకు శాంపుల్ది పంపిస్తాను, మీరు ఎడిట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. గూగుల్ డాక్స్లోకి వెళ్ళి మీరు మీ పేరుకి మీద ఈ రెజ్యూమ్ని ఎడిట్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెజ్యూమ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి ఈ జాబ్కి మెయిన్లీ. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని వీడియోస్ కోసం మీరు నాకు సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కావడం వల్ల కొంచెం నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.